హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ 5:30 అలాగైంది నేను లేచేసరికి. అస్సలు ఈరోజు వరలక్ష్మి వ్రతము నిన్న అన్నీ చేసేసుకోవాలి, నేనైతే ఏం చేయలేదండి. నిన్న ఫుల్ బిజీ ఉండింది నాకు. స్టిచ్చింగ్ పని, ఇంకా కొంచెం బయట పనులు, బ్యాంక్ పనులు అవి ఉన్నాయి. అసలు ఈరోజు 5:30కి లేచాను కానీ హడావుడిగా ఉన్నది. ముగ్గులు అవి పెట్టుకొని ఏమంటాం, ఇల్లు తుడవాలి, దేవుడి రూము సర్దలేదు, దేవుడి సామాను తోమలేదు, దేవుడి పటాలు తుడవలేదు, అసలు అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా పని ఉందన్నమాట. నాకు టెన్షన్ అయిపోయింది అసలు అవన్నీతో. సరే ఎలాగైతే అలాగ అవద్ది అని చెప్పి స్నానం చేసేసాను. స్నానం చేసేసి ముందు ఇల్లు అది తుడిచేసాను. ఇల్లు తుడిచేసి పూలు అవన్నీ కోసేసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే ఈ బియ్యము ఇవన్నీ కడిగేసి పొంగల్కి పెట్టేద్దాము, ఉడుకుతూ ఉంటుంది, తర్వాత మనము ఈ పనులన్నీ చేసుకుందాము అని పొంగల్కి నానబెట్టేసాను. నానబెట్టి పొయ్యి మీద కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఇది కొత్త దబరా, మామూలుగా ఏమి వండను ఎక్కువ. స్వీటు పూజకి ఎప్పుడన్నా ఏదన్నా అవసరమైతేనే ఇందులో వండుకుంటాను. దీనికి ఇలాగా పూజ చేసి పొయ్యి కాడ చిన్న ముగ్గు కూడా వేసేస్తున్నాను. అవన్నీ కూడా నేను షూట్ చేయలేదు, కొన్ని అయితే నేను షూట్ చేయలేదు. ఎప్పటికే లేట్ అయిపోతా ఉంది, టెన్షన్ అయిపోతుంది. టయానికి నేను చేయగలనో లేదో. మళ్ళీ 10:30కి రావుకాలం వచ్చేస్తుంది. ఆ లోపల పెట్టేసుకుందాము అనుకొని అన్నీ చేస్తూ ఉన్నా. ఇవైతే పొంగల్ పెట్టేస్తా ఉన్నా. పొంగల్ పెట్టేశాక పూలు అవన్నీ కోసుకొచ్చాను అనమాట బయట చెట్లకి. ఈరోజు మీకు నేను బయట గార్డెన్లో పూలన్నీ కోసేది అన్నీ చూపిస్తాను. మా బయట గార్డెను, లోపల గార్డెను అన్నీ కూడా ఎక్కడెక్కడ నేను పూలు కోస్తాను అంటే మా దేవుడికి సరిపోయాయి. మన ఇంట్లోనే అన్నీ పూస్తాయని చెప్తున్నాను కదా, ఏ పక్క ఉంటాయి అన్ని వీడియోలు అయితే ముందు ఉంటాయి, మీరు చూడండి. అక్కడ అలాగా అన్నీ పూజించేసి ఇదైతే పెట్టేసి ఒక సైడు పాలు కూడా కాసి పెట్టేశాను. ఎందుకంటే కొంచెం ఉడికాక నేను పొంగల్లోనే పెసరపప్పు బియ్యమే వేసాను, ఇంకేమైతే వేయలేదు. ఈ పాలు కాసేసి సగం అన్నం ఉడికినప్పుడు ఈ పాలు కూడా పోసామంటే పాలల్లో కూడా బాగా ఉడుకుతుంది, పొంగల్ బాగుంటుంది. నేను ఒక 3 ప్రసాదాలు చేశాను. పులిహోర చేశాను, పొంగలి చేశాను, శనగలు నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టాను. అవే ఇంకా టెంకాయ కొట్టేసి అరటిపండ్లు అవి ఉంటాయి కాబట్టి ప్రసాదాలు అయితే వాటి వరకే చేశాను, ఇంకెక్కువైతే నేను చేయలేదు. ఇక్కడ గడపలు కూడా పూజించేసి ఈ పూలు కొంచెం తెప్పించాను మా వారి చేత. ఒక 2 ప్యాకెట్లు, అంటే రోజా పూలు, చామంతి పూలు కలిసి అమ్ముతుంటారు. ప్యాకెట్ 20 రూపాయలు. ఈరోజు ఎక్కువ కాస్ట్ ఉంది, మామూలుగా 10 రూపాయలకి ఇచ్చేస్తారు. అవి ఒక 2 ప్యాకెట్లు తెప్పించుకున్నాను. అలాగ పూజ చేసి, మామూలుగా ఫ్రైడే అంటే మనము కాళ్ళకు కూడా పసుపు అది పూసేసుకుంటాం కదా, అందుకని అలాగ చూపెడతా ఉన్నాను. ఈ 2 ప్యాకెట్లు తెచ్చారనమాట ఈ పూలు. ఇవి కూడా కొంచెం మన పూలు అన్నీ ఏమంటాము మెత్తగా ఉంటాయి, కొంచెం త్వరగా వాడిపోతాయి. సరే ఇవి నీళ్ళల్లో వేసేదానికి వాటికి తెస్తే బాగుంటుందిలే అని తెమ్మని చెప్పాను అనమాట మా వారిని. అయితే నేను చెప్పాను కదా, ఇలాగా రాగి చెంబులోనే కొంచెం పసుపు కుంకుమ పూలు వేసి నేను ద్వారం దగ్గర పెట్టుకుంటాను అని చెప్పేసి. ఇది చిన్నది ఒక మన ఇంట్లో ఉన్నదనమాట. దీన్ని ఏదో అంటారు, మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు దాని పేరేంటో సరిగా తెలియదు. ఇట్లో పెద్ద పెద్దవి కూడా ఉంటాయి, కానీ ఇది మాకు ఒక గిఫ్ట్ వచ్చింది. మా అక్క వాళ్ళ కొడుకు పెళ్ళికి ఇచ్చారనమాట. వ్రతం చేసినప్పుడు గిఫ్ట్ లాగా ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చారు. అది అప్పటి నుంచి ఇలాగ వాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ మధ్య ఇలాగ వాడుతున్నాను. లేకపోతే పక్కన పెట్టేసే ఉన్నాను, లోపలే పెట్టేస్తున్నాను. ఆ చెంబు ఉంది కదా, మనీ ప్లాంట్ వేసిన చెంబు కూడా మా నానమ్మది అనమాట. ఆ చెంబు మా అమ్మ మా చెల్లెలకి ఒకటి, పెద్ద చెల్లెలకి ఒకటి, చిన్న చెల్లెలకి ఒకటి, నాకు ఒకటి 3 చెంబులు ఉంటే తలా ఒకటి ఇచ్చింది. మా అమ్మే మొన్న పెట్టిపోయింది అనమాట మనీ ప్లాంట్ని. ఒక గ్లాసులో వేసి నీళ్లు పోస్తున్నాను కదా నేను,
ఆ గ్లాస్ని ఎత్తి దాంట్లో పెట్టింది. అలాగైనా వాడుకోండి అమ్మ, బాగుంటుంది అని. మా అమ్మకు ఒక్కొక్కసారి మంచి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి బాగా అలాంటివి. ఇంకా అవన్నీ అయిపోయాక ఇంకా ఇక్కడైతే పూలు కోసుకోవడానికి అయితే వచ్చాను. అది ఇందాటి నుంచి స్నానం చేసినప్పటి నుంచి కట్టుకొని ఉన్నాను కదా. ఈ చీర మొన్న నేను వీడియోలో చూపెట్టాను కదా, ఒక 3 శారీస్ తీశాను మా ఊర్లో అమ్మవారికి. ఇక్కడ కూడా నేను పళ్ళెంలో అమ్మవారికి పెడదాం అనుకున్నాను ఈ చీర. కాకపోతే మొన్న మేము మళ్ళీ మా చెల్లి నేను వెళ్ళినప్పుడు తెచ్చాం కదా, ఆ చీర అంచుది బాగా రెడ్ కలరు బాగుంది, పసుపు రెడ్ కలర్ ఉంది అని అది పెడదాంలే అని ఇది నేను కుట్టుకున్నాను. దీంట్లో జాకెట్ రాలేదు, ఈ జాకెట్ మ్యాచ్ అయిపోయిందిలే అని చెప్పేసి వేసుకున్నాను. నా దగ్గర జాకెట్లు అయితే ఉంటాయి, ఏ చీరకైనా మ్యాచ్ అయ్యే జాకెట్లు చాలా ఉంటాయి అన్నమాట. అంతకుముందు నేను బాగా కుట్టుకున్నాను కొనుక్కొని. తర్వాత మళ్ళీ ఇవి అలాగా, అందుకని చీరలకి నాకు జాకెట్ కంపల్సరీ రావాలి అనే ఏం లేదు. నాకు చీర బాగా నచ్చింది అంటే జాకెట్ లేకపోయినా తీసుకుంటాను. అందులో ఇది హ్యాండ్లూమ్ శారీ కదా, నాకు భలే బాగా అనిపించింది. తేలిగ్గా అసలు గుచ్చుకోకుండా కరకర అనకుండా భలే కంఫర్ట్గా ఉండింది రోజంతా. నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కువసేపు ఉంచుకోవాలనిపించింది, లేకపోతే ఇంకా వేరే చీరలు అయితే ఎక్కువసేపు ఉంచుకోలేను, వెంటనే తీసేసి నైట్ వేసేసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే పులిహోరకి తాలింపు పెట్టేశాను, నిమ్మకాయలు కలిపేస్తాను. నిమ్మకాయల పులిహోర అయితే తాలింపులోనే మనం మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. నేను విడిగా వచ్చి ఏరుశనగపప్పులు, జీడిపప్పులు కొంచెం వేపి కలిపేశాను. నిమ్మకాయ పిండి లాస్ట్లోనే అన్నీ కలిపేశాను అనమాట. పొంగల్ కూడా రెడీ అయిపోయింది. నేను పువ్వులు కోసే మధ్యలోనే పొంగల్ కూడా ఉడికిపోయింది. మధ్యలో వచ్చి కొంచెం బెల్లం అది వేసి పాలు పోసి కలిపేస్తూ ఉన్నాను, అది రెడీ అయిపోయింది. ఇవి పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా శనగలు ఉన్నాయి కదా, ఈ 3 అయితే ప్రసాదాలుగా పెట్టేద్దామని ఇంకా రెడీ చేసేసాను.
ప్రసాదాలన్నీ రెడీ చేసేసాక అసలు దేవుడి రూమ్ అయితే క్లీన్గా లేదు, మొత్తం అంతా టైల్స్తో సహా మొత్తం క్లీన్ చేసేసి ఈ పటాలు కూడా అంతా తుడిచేసాను. ఫస్ట్ పొడిగుడ్డేసి కుంకుమ పసుపు అంతా తుడిచేసి మళ్ళీ లైట్గా కొంచెం తడిపేసి మొత్తం తుడిచేసాను. మరకలు ఏమీ లేకుండా బాగుంటాయి. అంతా ఇలాగైతే పూజించుకుంటూ ఉన్నాను, బొట్లు పెట్టేస్తూ ఉన్నాను. ఆ తర్వాత రూమ్లో పెట్టేసి పూలు అన్నీ పెట్టేశాను అనమాట. మన కాడ దాసాన్ పూలు, మందారం పూలు అంటాం కదా, అవి కూడా చాలా వచ్చాయి. అన్ని పటాలకి మన పూలే ఫుల్గా జరిపోయాయి అనమాట. అన్నీ బొట్లు అవి పెట్టుకున్నాక ఇవి కూడా సర్దుకున్నాను. అమ్మవారికి పెట్టే చీర, 2 జాకెట్లు అనమాట. అంటే చీరలో ఒక జాకెట్ వచ్చింది, కట్ చేశాను, విడిగా ఇంకొక జాకెట్టు. మళ్ళీ 5 మందికి నేను తాంబూలం ఇవ్వాలనుకున్నాను కదా, 5 మందికి ఇలాగా పసుపు కుంకుమ ఆకు ఒక్క పువ్వులు పండ్లు అలాగ పెట్టాను. అవి ఇచ్చేటప్పుడు నేను గాజులు కూడా, అమ్మవారికి పెట్టిన గాజులు ఒక్కొక్కరికి 2 గాజులు వేసి ఇచ్చానమాట. ఇవన్నీ సర్దుకుంటున్నాను. అక్కడ లోపల ఇరుకుగా ఉంటుంది దేవుడి రూము, బయట పక్క అన్నీ సర్దేసుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. చూడండి, మనం అంతా తుడిచేసి క్లీన్ చేసేసాను నీట్గా. అది వరకు ఉన్న దానికంటే నీట్గా ఉన్నది. పేపర్లు కూడా మొత్తం మార్చేసాను. సరే అని ఈరోజు పడేయలేదు, అవన్నీ ఒక కవర్లో వేసి పక్కన పెట్టాను. ఫ్రైడే రోజు ఎందుకు పడేయడము అని చెప్పేసి, రేపు పడేద్దాంలే అని చెప్పి ఒక కవర్లో వేసి బయట పెట్టాను అనమాట. ఇలాగా కొన్ని రోజా పూలు అవే అనమాట. మిగతావన్నీ చూడండి మన చెట్లకు పూసిన పూలే మొత్తము అన్నీ తెచ్చి ఇప్పుడు ఇట్లాగా సర్దేశాను అమ్మవారి ముందు. అక్కడ ప్లాట్ఫారం కొంచెం చిన్నదిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా సర్దుకోవాలి. మళ్ళీ దీపాలు వెలిగేటప్పుడు పక్కన ఏది తగలకుండా అని సర్దుకోవాలి. ఈ పండ్లు అవైతే పైన పట్టలేదని కింద పెట్టాను. ఆ రూమ్ అంతా సర్దుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేమైతే వరలక్ష్మి వ్రతం ఇలాగే చేస్తామండి. ఒక్కొక్కరైతే హంగామాగా అంతా చేస్తున్నారు కదా, మాకు అంత హంగామా లేదు, మాకు అలవాట్లేదు అసలు. చిన్నప్పటి నుంచి కూడా మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి కానీ మాకు కలశాలు పెట్టుకోవడము అది అలవాట్లేదు. మేము పల్లెల్లో ఉండేవాళ్ళము అప్పుడు. ఇప్పుడు అందరూ యూట్యూబ్లు చూసి అలాగా చేస్తూ ఉన్నారు, కానీ అప్పుడు ఎవరో బ్రాహ్మిన్స్ అలాగా చేసుకునేవాళ్ళు. వాళ్ళకు ఒక ఆచారం ఉంటే అట్లాగా కలశాలు పెట్టుకొని చేసుకునేవాళ్ళు. మాకైతే అలవాట్లేదు ఎప్పుడు మాకు, అందుకని ఇట్లాగే చేసుకుంటాము. అసలు అంతకుముందు ఇట్టు కూడా చేసుకునేవాళ్ళం కాదు. తర్వాత మేము టౌన్లోకి వచ్చాక కనీసం అమ్మవారి దగ్గర ఇట్లాగా చీర పెట్టుకొని ఒక 4-5 ముత్తైదులకు తాంబూలం ఇస్తే మంచిది అన్నట్టు చెప్తే ఇట్లాగా చేస్తూ ఉన్నాం అనమాట. మేము చిన్నపిల్లకాయలు అయితే మా అమ్మ వాళ్ళకి ఇది కూడా తెలియదు. అసలు వరలక్ష్మి వ్రతానికి కొబ్బరికాయ కొట్టుకోవాలనేది కూడా తెలియదు. సంక్రాంతి, ఉగాది, దసరా ఈ పండుగలు తెప్పిస్తే వేరే ఏమీ తెలిసేది కాదనమాట. అట్లా అందుకని నేను కూడా ఇప్పుడు ఆ వీడియోలు చూసి బొమ్మలు పెట్టి ఇవన్నీ చేయాలా హంగామాగా అని అయితే నేనైతే అసలు నేర్చుకోదలుచుకోలేదు. కొత్తగా అవన్నీ పెట్టుకొని ఆ టెన్షన్లు పడి చేయలేకపోయామే, చేయాలా అని అది ఏం లేదు. నాకు కుదిరితే వరలక్ష్మి వ్రతం రోజు చేసుకుంటాను. వరలక్ష్మి వ్రతం రోజు ఏమన్నా అడ్డంకులు వచ్చి చేయలేకపోతే 4 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజు నేను చేసుకుంటాను అనమాట. ఈ విధంగా మాత్రము ప్రతి సంవత్సరం అయితే ఇది కంపల్సరీ చేస్తాను. చాలా ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను. ఇట్లాగా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది.
నేను ప్రసాదాలన్నీ చేసేసరికి రావుకాలం వచ్చేసింది. ఇంకా నేను రావుకాలం పోయినాక 12కి పూజ స్టార్ట్ చేశాను. 12 నుంచి 12:45, 12:30, 12:45 అలాగ అయిపోయిందనమాట. ఆ పూజ అయిపోయినాక ఇలాగ మొత్తం ధూపం అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా అది ముత్తైదులను కూడా పిలిచా కానీ ఈవినింగ్ ఇచ్చేసాను. 4 o'clock అట్లాగ వచ్చారు అందరూ. ఈరోజు ఎవరు దొరకలే. మా ఇంటి చుట్టూ ఉండేది జనాలు తక్కువ అనమాట. కొంచెం దూరంగా వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చాను. సాయంత్రం 4 o'clock అట్లా ఇచ్చాను. నేను అవైతే అందరూ కొత్త వాళ్ళు వీడియో తీస్తే ఏమనుకుంటారోనని నేనైతే వీడియో తీయలేదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.